హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరికి మణిశంకర్ వరప్రసాద్. ఈ సినిమా ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం ఈ రివ్యూ. సినిమా మాత్రం అద్దిరిపోయింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడని వాళ్ళు ఎవరైనా అంటే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి చూసేయండి. ఎందుకంటే 2 గంటలు సంక్రాంతి టైంలో కడుపు బాగా అనుకోవాలంటే మాత్రం ద బెస్ట్ చాయిస్ మణిశంకర్ వరప్రసాద్. సినిమాలో బాస్ కామెడీ టైమింగ్ భయ్య అద్దరా కొట్టేశాడు అంతే. మణిశంకర్ వరప్రసాద్లో అనిల్ రావిపూడి రాసిన కథ ఇంతుంటే చిరంజీవి గారి యాక్టింగ్ మాత్రం ఈ రేంజ్లో ఉంది. సో బాస్ ఫ్యాన్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చే సినిమా మణిశంకర్ వరప్రసాద్. ఓకే, ఇక కథ విషయానికి వస్తాయి. కథ సింపులే భయ్య. విడాకులు తీసుకొని నయనతార ఒక 10 ఏళ్ల క్రితం విడిపోతుంది. ఆ తర్వాత అడిషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న మన చిరంజీవి గారు తన దగ్గరికి ఎలా వెళ్ళారు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నయనతార దగ్గరికి, ఆ తర్వాత వాళ్ళు ఎలా కలుసుకున్నారు అన్నది ఓవరాల్ కథ. కథ అంతా బెటర్గా రేకపోయినా మాత్రం కామెడీ టైం మాత్రం అది కొద్ది భయ. సో ఇంకా లాస్ట్ 20 మినిట్స్లో వెంకీ మామ కూడా యాడ్ అవుతాడు. వెంకీ మామ చిరంజీవి కాంబోలో ఉండే సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా చూడడం వల్ల ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంతానికి టికెట్స్ బుక్ చేసుకున్న పరి వెళ్ళండి. ఎందుకంటే బాస్ కామెడీ టైం చాలా కాలం తర్వాత ఫ్రెష్గా ఉంది. మీరు మస్తు మిస్ అవ్వదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. నెక్స్ట్ ఇలాంటి మరో ఆసక్తికరమైన మూవీతో మరింత మంచి రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.